అండి. మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కి బన్ను దోస చేయబోతున్నానండి. దానికి గావాల్సిన పదార్థాలేంటో చూద్దామండి. ఫస్ట్ నేనండి వెరైటీగా ఉప్మా రవ్వతో చేయబోతున్నాను. ఉప్మా రవ్వ అంటే తెలుసు కదా! బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వతో నేను ఈ బన్ను దోస చేయబోతున్నానండి. ఇదిగోండి బొంబాయి రవ్వ ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి. ఇదిగోండి క్యారెట్ సన్నగా కోసుకున్న క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు సన్నగా కోసుకున్న, బంగాళదుంప ఈ సైజు బంగాళదుంప కోసుకోవాలండి. కొత్తిమీర, పచ్చిమిరకాయలు సన్నగా కోసుకున్న పచ్చిమిరకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి, కొంచెం జీలకర్రండి. ఈ ఐటెమ్‌తో నేను బన్ను దోస దీంతో పాటు టమాటా పల్లీల చట్నీ కూడా చూపిస్తానండి చూడండి. రవ్వ ఈ కప్పుతో అండి. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకోవాలి. మీరు కూడా ఈ కప్పుతో 2 కప్పులు తీసుకోండి. ఇదిగోండి రెండో కప్పు. ఇది తీసుకొని మిక్సీ పట్టుకోవాలి అండి. మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిగా పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక మనం బంగాళదుంపలేసుకుందాం. ఇదిగోండి పెద్ద సైజు బంగాళదుంప ఇవేసుకొని వాటర్ పోసుకోవాలండి. నేనెక్కడ ఇప్పుడు పెరుగు వాడట్లేదు. ఫస్ట్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి చక్కగా మిక్సీలకి ఇలా పట్టాలండి. ఇట్లాగా జావగా ఉండాలి. చిన్న చిన్న పీసెస్ వస్తాయండి దీంట్లో బంగాళదుంపలు. అయి మళ్ళీ ఏసుకోవచ్చు మిక్సీకి. బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో పోసుకోవాలి. చూడండి ఇప్పుడు జీలకర్ర మనం చెప్పాం కదండీ! జీలకర్ర, టమోటా సన్నగా కోసుకోవాలండి టమోటా, క్యారెట్టు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ అండి. మనకి ఎంత సరిపోతే ఇందాక దాంట్లో కూడా వేసుకోలేదు కదా! నేనైతే 2 స్పూన్లు సాల్ట్ మొత్తం కలిపేసుకుందాం మనం ఇలా. కలిపి ఇలా పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు పచ్చడి మనం మిక్సీకేసుకున్నంత సేపు ఇది కలిపి నానబెట్టుకుందాం. ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకొని పల్లీల చట్నీ అనంగా ముందు పల్లీల చట్నీ చేసుకున్నామండి మనం. ఇదిగోండి ఒక కప్పు పల్లీలు కొంచెం వేసుకోవాలి. మనం కొంచెమే చట్నీ తయారు చేసుకున్నాం కదా! అదిగోండి ఒక కప్పు పల్లీలు బాగా వేయించుకోవాలి. ఇదిగోండి పల్లీలు చక్కగా వేగిపోయినాయి. ఇవి పక్కన పెట్టేసుకొని అదే బాండీలో పచ్చిమిరకాయలండి. ఒక 10 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. దాంట్లోకి ఒక గెంట ఆయిల్ అండి. ఈ గెంటతో ఒక గెంట ఆయిల్. ఇప్పుడు 4 టమాటాలండి. 4 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి టమాటాలు పచ్చిమిరకాయలు మగ్గుతున్నాయి కదా! గోలి అంత చింతపండు అండి. గోలి అంత చింతపండు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను జీలకర్ర అండి. ఒక స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. చూసారండి కొత్తిమీర కరివేపాకు పడంగానే ఎంత క్లీన్గా ఎంత చక్కగా పడుతుందో కలర్గా. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకోండి సింపుల్గా. ఇవి కొంచెం సేపు మగ్గనిచ్చుకో. చూడండి చక్కగా మనకి మగ్గిపోతున్నాయి కదండి. ఇప్పుడు చిన్నుల్లిపాయలండి. ఒక చిన్న సైజు చిన్నుల్లిపాయలు వేసుకొని చక్కగా మెత్తగా మగ్గిపోవాలండి. అంతా మెత్తగా మగ్గిపోవాలి. పచ్చిమిరకాయలు టమాటాలు ఇదంతా మగ్గిపోవాలి. చూడండి మిక్సీ గిన్నెకి టమాటాలు అన్నీ కలిపి మిక్సీకి వేసుకుందాం. చూడండి ఇదిగోండి చట్నీ మనం మిక్సీకి వేసుకున్నాం కదా! చక్కగా పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. తాలింపు వేసుకుంటామండి. ఇది తాలింపు చిన్న కళాయి అండి. ఈ కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. 2 స్పూన్లు ఆయిల్ ఇలా.
చూడండి చక్కగా మనకి బన్ను దోశ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చేతితో కూడా చూపిస్తున్నాను. ఇలా 2 పక్కల ఇలా కాల్చుకోవాలండి. ఇలా కాల్చేసుకొని చూడండి నేనైతే 3 చేశానండి. 3 అయినాయి 2 కప్పుల పిండికి. దీని కాంబినేషన్ మనం పచ్చిమిరకాయలు పచ్చడి చేసుకున్నాం కానీ ఇదిగోండి పచ్చడి. చక్కగా ఈ పచ్చడి వేసుకొని చూడండి చక్కగా మనకి బన్ను దోశ రెడీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్టీకరమైన, ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. పిల్లలకు కూడా పొద్దున్నే కానీ సాయంత్రం 4 కాంచి కూడా ఇది తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. వేడి కాలిపోతుందండి, వేడి వేడిగా కాలిపోతుంది. ఇలా పచ్చడి కూడా చేసుకున్నాం కదా, మన పచ్చడి కూడా చూపించాము దీని కాంబినేషన్కి. సూపర్గా ఉందండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇలా చేసుకోండి, చాలా బాగా నచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.